ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆక్షన్లోకి వస్తున్న టాప్ 5 ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి అయితే 23 మంది అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అనేది మీరైతే ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 11 సూపర్ 10 అయితే చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ లో భరతోడ అయితే. ఈ రోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం ఎప్పుడు టై బ్రేకర్ ఆడడం జరిగింది, అలాగే ఎవరితో టై బ్రేకర్ ఆడడం జరిగింది అనేది మాత్రం మీరైతే కామెంట్ చేయండి. మామ ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి అలాగే హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే టాపిక్ లోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 మహమ్మద్ రజా చాదులు చియానే. ఇతడైతే ఆప్షన్ లోకి అయితే ఈ సంవత్సరం మళ్ళీ రాబోతున్నాడు. ప్రతి సీజన్లో ఇతనైతే ఆక్షన్లోకి అయితే వస్తాడనమాట. ఈసారి కూడా ఇతనైతే గుజరాత్ జైంట్స్ అయితే ఆక్షన్లోకి అయితే వదిలేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 17 మ్యాచ్లు ఆడిన ఇతను 28 రైడ్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది, అలాగే 37 ట్యాకిల్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇతనైతే ఒక కంప్లీట్ ఒక ఆల్రౌండర్ లాగా అయితే ఆడడం జరుగుతుంది గత 2 సీజన్స్ నుంచి అయితే. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు. ఇతడి ఆక్షన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,23,00,000 పెట్టి అయితే గుజరాత్ జైంట్స్ అయితే కొనడం జరిగింది. ఇదైతే భారీ అమౌంట్ అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద అమౌంట్ పెట్టిన ఇతడికైతే పక్కాగా ఇతనైతే రిటైన్ చేసుకోరని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్క్వాడ్ని అయితే ఫుల్ ఫిల్ చేయాలి కాబట్టి ఇతడికి ఏకంగా 2,23,00,000 పెట్టి కొన్నారు కాబట్టి ఇతడికే ఇంత భారీ అమౌంట్ ఉంటే మిగతా స్క్వాడ్ అయితే ఫిల్ కాదు కాబట్టి ఇతనైతే పక్కగా ఆక్షన్లోకి అయితే వదిలేస్తారనమాట. మరి ఆక్షన్లో బైబ్యాక్ ఎఫ్బిఎంతో చేస్తారా లేదంటే మళ్ళీ ఆక్షన్లో కొంటారా లేకపోతే అసలు కొనరా అనేది కూడా గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్కే తెలిసి ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఇతడైతే చాలా డిసప్పాయింటెడ్ చేయడం జరిగింది ఆ టీంని అయితే. ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్లో అయితే పూరా ఫెయిల్ కావడం అయితే జరిగింది. మరి దారుణమైన పరిస్థితి చూడడం జరిగింది. ఇతడు చేసిన ప్రతి ఒక్క ట్యాకిల్ కూడా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. కేవలం 10 మ్యాచ్లు ఏకంగా 7 ట్యాకిల్ పాయింట్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఇతనైతే ఉండడం జరిగింది. అప్పుడైతే తర్వాత లాస్ట్ ఇనిషియల్ మ్యాచెస్లో ఇతనైతే కొంచెం కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనా షాదులు లాంటి ఛాంపియన్ ప్లేయర్ ఏ టీంలోనైనా ఉండాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఎందుకంటే ఇతను ఏ టైంలోనైనా మ్యాచెస్ అయితే చేంజ్ చేయగలడు. ఇతనికి ఆ దమ్ము అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ పవర్ హౌస్ ఇరానీ ప్లేయర్ని అయితే ఏ టీం అయినా కొనడానికి అయితే ఈసారి ఇంట్రెస్ట్లో అయితే ఉంటారనమాట. నాకు తెలిసినంత వరకు అయితే గత సీజన్లో తెలుగు టైటన్స్ టీం కూడా ఇతని కోసం ట్రై చేయడం జరిగింది. ప్రతి ఒక్క టీం కూడా ఇతని కోసం అయితే పోటీ పడతారు. ఈసారి అయితే బిడ్డింగ్ వారైతే మళ్ళీ జరగబోతుందన్నమాట. మళ్ళీ ఈసారికి అయితే ఇతనికి పక్కా 2 కోట్లు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి షాదులుని ఏ టీం కొంటారని మీరు అనుకుంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మన తెలుగు టైటన్స్ టీం కొన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ మన తెలుగు టైటన్స్ టీం దగ్గర అయితే అంత పర్సమని అయితే లేదు కాబట్టి ఇతడి విషయంలో మన వాళ్ళు అయితే లైట్ తీసుకుంటారు. దాదాపు అయితే ఒక 1 crore వరకు అయితే వెళ్తారు. అత్తలో అయితే ఇక మన వాళ్ళు లేబర్ అనమాట ఇతడి కోసం. గత ఆక్షన్లో కూడా మనం చూడడం జరిగింది. అలాగే ఆక్షన్లకు వస్తున్న నెంబర్ 2 ప్లేయర్ చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. ఎస్, మీరు వినేది నిజం. ఇతను కూడా ఈసారి అయితే ఆక్షన్లోకి అయితే రాబోతున్నాడు. హర్యానా స్టీలర్స్ అయితే ఇతనైతే పక్కాగా వదిలేస్తారు. ఇతడు ఆక్షన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,20,00,000 అయితే ఇతను కొనడం జరిగింది. లాస్ట్ ఇయర్లో మన తెలుగు టైటన్స్ టీం కూడా ఇతని కోసం అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 80 lakhs వరకు అయితే ఇతని కోసం వెళ్ళడం జరిగింది. తర్వాత హై బడ్జెట్కి పోతున్నాడని తెలిసి మన తెలుగు టైటన్స్ అయితే లైట్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 4 మ్యాచ్లు అయినా ఇతను 18 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇతను బ్యాడ్ లక్ ఏంటంటే సీజన్ మధ్యలోనే ఇంజరీతో వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇతనికైతే ఈసారి అంత ధర అయితే రాదు. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగు టైటన్స్ టీం కూడా ఇతనైతే టార్గెట్ లిస్ట్లో ఉండడం జరిగింది. తెలుగు టైటన్స్ కూడా ఇతనైతే కొనాలని చూస్తున్నారు. కానీ హర్యానా స్టీలర్స్ అలాగే మళ్ళీ దబాంగ్ ఢిల్లీ కూడా వాళ్ళ హెడ్ కోచ్ అయితే చెప్పడం జరిగింది, ఈసారి నవీన్ని మేము ఎలా అయినా కొంటామని అయితే అతనైతే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ నేషనల్స్ జరుగుతున్నప్పుడు అయితే. మరి నాకు తెలిసినంత వరకు అయితే నవీన్ కోసం అయితే బిడ్డింగ్ వార్ అయితే జరిగే అవకాశం ఉంది. అది కూడా ఆ 3 టీమ్స్ మధ్యనే, ఒకటి తెలుగు టైటన్స్, ఇంకోటి దబాంగ్ ఢిల్లీ, ఇంకోటి హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ కూడా మళ్ళీ తీసుకోవాలని అయితే చూస్తారు. ఎందుకంటే ఇతను ఛాంపియన్ ప్లేయర్, మీకు తెలుసుగా ఫ్రెండ్స్. ఇతని మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది. వరుసగా 22 సూపర్ 10లు చేసిన ఏకైక ప్లేయర్ అనమాట ఇతనైతే. అలాంటి ప్లేయర్ని ఏ టీం కూడా వదులుకోదు. కానీ గత 4 సీజన్స్ నుంచి అయితే ఇంజూరీ అవుతూ వస్తున్నాడు. దీనివల్లనే ఇతని మీద ఇంపాక్ట్ పడి నాకు తెలిసినంత వరకు అయితే ఇతనికైతే తక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఈ సీజన్లో. మరి ఇతను ఏ టీంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నెంబర్ 3 ప్లేయర్ చూసుకున్నట్లయితే యోగేష్ దయ్యా అనమాట. ఇతను కూడా బెంగళూరు బుల్స్ అయితే ఇతనికి ఏకంగా 1,25,00,000 పెట్టి అయితే కొనడం జరిగింది.
ఇతన్ని కూడా పక్కగా ఆక్షన్లకు వదిలేస్తారనమాట. ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ కారణంగా ఇతన్ని కూడా పక్కగా అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఇతడు లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 19 మ్యాచ్లైనా ఇతను 51 ట్యాకిల్ పాయింట్స్ అయితే చేయడం జరిగింది. ఆకాశమే అద్దుగా అయితే ఇతడు చెలరేగడం జరిగింది. నిజంగా యోగేష్ దయ్య అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది బెంగళూరు బుల్స్ తరపున. కానీ లాస్ట్ కొన్ని మ్యాచెస్లో ఇతనైతే ఇంజురీస్ వలన లేదా టీమ్ ప్రాబ్లం వలన సంథింగ్ ఇతనైతే బయట కూకోబెట్టడం అయితే జరిగింది. కానీ ఇతనైతే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి కొన్నారు కాబట్టి ఆ అమౌంట్కి న్యాయం చేసినప్పటికీ కూడా ఇతనైతే మళ్ళీ ఆక్షన్లోకి వదిలేసి లేకపోతే ఎఫ్బిఎంతోనన్నా కొంటారు, లేకపోతే మళ్ళీ ఆక్షన్లోనే కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఆక్షన్లకు వదిలేసి ఎఫ్బిఎంతో కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట. అలాగే దబాంగ్ ఢిల్లీ ఇట్లా ప్రతి ఒక్క టీమ్స్ కూడా ఇతడి కోసం అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇతనైతే ఛాంపియన్ ప్లేయర్. మరి ఇతన్ని ఏ టీం కొంటుందని మీరేనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఆక్షన్లోకి వస్తున్న 4th ప్లేయర్ చూసుకున్నట్లయితే గుమాన్ సింగ్. ఎస్, ఇతను కూడా ఈసారి ఆక్షన్లోకి అయితే పక్కాగా వస్తాడు. ఇతనైతే యూపీ యోధాస్ అయితే ఏకంగా 1,73,00,000 పెట్టి అయితే కొనడం జరిగింది. ఈ డబ్బుకైతే ఇతనైతే ఏమాత్రం న్యాయం అయితే చేయలేకపోయాడు. లాస్ట్ ఇయర్ ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 16 మ్యాచ్లు అయిన ఇతను కేవలం 88 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ పెట్టి కొన్న తర్వాత ఇటువంటి పర్ఫార్మెన్స్ వస్తే ఏ టీం అయినా పక్కగా ఆక్షన్లకు వదిలేస్తారు. ఎందుకంటే మీరే చూడండి ఫ్రెండ్స్, ఏకంగా ఇతనికి 1,73,00,000 పెట్టిన తర్వాత కేవలం 83 రైడ్ పాయింట్స్ అయితే చూడండి. ఏ టీం అయినా పక్కగా ఇతనైతే రిలీజ్ చేస్తారు. ఇతను లాస్ట్ ఇయర్ మన తెలుగు టైటన్స్ టీం కూడా ట్రై చేయడం అయితే జరిగింది. నేనైతే షాక్ అయ్యాను, ఏంట్రా ఇతని కోసం ట్రై చేస్తున్నారు ఏంటని. కానీ ఇతనైతే మంచి ప్లేయరే, కానీ ఆ యూపీ యోధాస్లో మరి ఇతనైతే సెట్ అవ్వలేదు. మరి ఇతను ఏ టీంలోకి వెళ్తాడనేది ఈసారి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే తనకైతే కొన్ని టీమ్స్ అయితే వెళ్ళొచ్చు, లైక్ గుజరాత్ జైంట్స్ ఇలాంటి టీమ్స్ అయితే వెళ్ళొచ్చు. అలాగే ఆక్షన్లోకి వస్తున్న 5th ప్లేయర్ చూసుకున్నట్లయితే సచిన్ తన్వర్. ఇతనైతే పునేర్ పల్టాన్స్ అయితే కొనడం జరిగింది. ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో 12 మ్యాచ్లను ఇతను కేవలం 24 రైడ్ పాయింట్స్తో తీసుకురావడం జరిగింది. ఇతడి వల్ల ఒక మ్యాచ్ కూడా ఓడిపోవడం అయితే జరిగింది పునేర్ పల్టాన్స్ అయితే, అది టై బ్రేకర్లో అనమాట. లాస్ట్ ఇయర్ ఇతడు ఆక్షన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,58,00,000 పెట్టి అయితే భారీ అమౌంట్తో పునేర్ పల్టాన్స్ అయితే తను కొనడం జరిగింది. నిజంగా నేనైతే షాక్ అయితే అవ్వడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ పెట్టి తను బెంచ్ మీద ఎందుకు కూకోబెట్టారని అయితే నేను షాక్ అయ్యా. అలాగే ఇతనైతే ఆడిచినా కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదన్నమాట. కొన్ని మ్యాచెస్లో ఏదో సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చారు, కొన్ని మ్యాచ్లో ఏదో ప్లేయర్గా ఆడిచినా కూడా ఇతని వల్ల అంత పెద్ద ఇంపాక్ట్ లేకపోతారికి ఇతనైతే బెంచ్కి అయితే పరిమితం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఒక మ్యాచ్ అయితే ఇతనైతే పోగొట్టడం జరిగింది. సచిన్ తన్వర్ కూడా ఈసారి అయితే ఆక్షన్లోకి అయితే రాబోతున్నాడు అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఇతనికి కూడా కొన్ని టీమ్స్ అయితే వెళ్ళొచ్చు. లాస్ట్ ఇయర్లో మన తెలుగు టైటన్స్ కూడా ట్రై చేయడం జరిగింది. ఇదైతే ఆశ్చర్యం అనమాట నాకైతే. వీళ్ళే అనమాట ఈసారి ఆక్షన్లోకి రాబోతున్న స్టార్ ప్లేయర్స్. దీనికి సంబంధించిన పార్ట్ 1 కూడా చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 అనమాట. ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, మీకైతే క్లియర్గా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి వీళ్ళలో తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని కొంటారనేది మాత్రం మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈరోజు క్వశ్చన్ గుర్తుందిగా, ప్రో కబడ్డీ హిస్టరీలో తెలుగు టైటన్స్ టీం ఎప్పుడు టై బ్రేకర్ ఆడారు, అలాగే ఏ టీంతో టై బ్రేకర్ ఆడారు అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో విన్నర్స్ని అనౌన్స్ చేసి మన వీడియోస్లో అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది, వాళ్ళ నేమ్స్ అయితే. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరైతే పక్కాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 30 అలాగే ఐపీఎల్ అప్డేట్స్ కోసం అయితే తెలుగులో అందరికంటే ముందుగా మన ఛానల్లోనే ఉంటాయి. అలాగే మీ ఛానల్లో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీరు అడిగితే అందరికంటే ముందుగా అప్డేట్స్ పెట్టేది మనమే. అలాగే మీరు మన వీడియో చూసారంటే ఇక వేరే వాళ్ళ వీడియో చూడాల్సిన అవసరమే లేదనమాట. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఏంటనేది మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు అనమాట. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.